పెన్నా, స్వర్ణముఖి, కాళంగి, కైవల్య నదులు ప్రవహించే జిల్లా ఉమ్మడి నెల్లూరు. ఇలాంటి జిల్లాలో ఇసుక తవ్వకాలు, రవాణాలో పలువురు టీడీపీ నేతలు పరోక్షంగా కీ రోల్ పోషిస్తున్నారు. ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నా కొందరు పట్టించుకోవట్లేదు. ఇసుక పాలసీ, నియమ నిబంధనల్ని చాలా లైట్ తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రవహించే పెన్నా, స్వర్ణముఖి, కాళంగి, కైవల్య నదులతో పాటు పలు వాగులు, వంకలలో నాణ్యమైన ఇసుక లభ్యమవుతుంది. సోమశిల నుంచి ఇందుకూరుపేట వరకు పెన్నా నదిలో, పెళ్లకూరు నుంచి వాకాడు వరకు స్వర్ణముఖి నదిలో పలు ఇసుక రీచ్లున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక 4 రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చింది. టెండర్లు దాఖలు చేసిన వారిలో 4 దక్కించుకున్నారు. కానీ ఆయా ప్రాంతాల్లోనే ప్రజాప్రతినిధుల అనుచరులకు ఛాన్స్ రాకపోవడంతో అధికారులపై ఒత్తిళ్లు పెంచి లాటరీ ప్రక్రియను రద్దు చేయించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో బోట్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాలు చేపట్టారు. మరోవైపు ప్రభుత్వ పాలసీతో వందల ట్రాక్టర్లలో ఇసుక నింపి అక్రమంగా రవాణా చేస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు. ట్రాక్టర్ ట్రక్కుల్లో ఇసుక నింపి వాటిని డంపింగ్ యార్డులకు చేరుస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్లలో చెన్నై, బెంగళూరుకు తరలిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అప్పారావుపాలెం రీచ్, సంగం డంపింగ్ యార్డు నుంచి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అనుచరులు ఇసుకను తవ్వించేస్తున్నారు. నైట్ టైం అక్రమంగా రవాణా జరుగుతోంది. కొవ్వూరు సెగ్మెంట్లో మినగల్లు, పోతిరెడ్డిపాలెం, పల్లిపాడు రీచ్లలో స్థానిక ఎమ్మెల్యే సమీప బంధు ఆధ్వర్యంలో శాండ్ తవ్వకాలు జరుగుతున్నాయి. పోతిరెడ్డిపాలెంలో అయితే బోట్మెన్ సొసైటీకి తవ్వకాల అనుమతులు వచ్చినా ఆ సొసైటీని అడుగుపెట్టనీయకుండా చేశారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులతో సర్దుకుపోవాలంటూ బోట్మెన్ సొసైటీ ప్రతినిధులకు సూచిస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇక్కడ తవ్విన ఇసుకను దామరమడుగులో నిల్వ చేసి చీకటి పడ్డాక చెన్నై తరలిస్తున్నారు. దామరమడుగులో ఇసుక డంపుపై సమాచారం అందడంతో గనుల శాఖ అధికారులు దాడులు చేసి సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న శాండ్ మాఫియా జిల్లాలోని ఇతర రీచ్ల్లో ఉన్న యంత్రాలను బయటకు తీసుకొచ్చేసింది. డంప్లలో ఉంచిన శాండ్ను ఇతర ప్రాంతాలకు తరలించారు. సర్వేపల్లిలోని ఇరువురు రీచ్లో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అనుచరులు ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీల ద్వారా లోడింగ్ చేస్తున్నారు. నాయుడుపేట, వాకాడులో, స్వర్ణముఖి నదిలోని రీచ్లలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే సోదరుడితో పాటు స్థానిక టీడీపీ నేత గంగాప్రసాద్ ఆధ్వర్యంలో శాండ్ తవ్వకం జరుగుతోంది. ఇలా తవ్వేసిన ఇసుకను తడ సమీపంలోని మామిడి తోటల్లో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి చెన్నై, శ్రీ సిటీ పరిశ్రమలకు తరలిస్తున్నారు. గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలకు కూడా ఇసుక అక్రమ రవాణా నుంచి భారీ వాటాలు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేకు గంగాప్రసాద్ వియ్యంకుడు కావడంతో సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఆయన అనుచరుల హవా కొనసాగుతోంది. ఇసుక దందాలో అధికారులు, పోలీసులకు మామూళ్లు అందుతున్నాయనే వాదన వినిపిస్తోంది. మరోవైపు రీచ్ల వద్ద పరిశీలనకు అధికారులు వెళుతున్నా అక్కడ ఉండేది అధికార పార్టీ నేతలే కావడంతో చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు.